లూకా సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. చదవండి ఎవరైనా. 35 నుంచి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. సంతానపడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరియతో దూత చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొద్ద నుంచి వచ్చి ఏ మాట కూడా నిరర్థకము కాలేదు. దేవుని యొద్ద నుంచి వచ్చే మాట మనకి ఏదైతే దేవుని వాక్కు మనకి ఇస్తాడో ఆ వాక్కు నిరర్థకంగా మరలా వేస్ట్ అయిపోదు. ఇప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది అనుకోండి, అది మరలా వెనక్కి వెళ్ళదు. అది ఖచ్చితంగా భూమిని పండింపచేస్తుంది. అవునే కదా, వర్షాలు పడితేనే కదా పంటలు. ఆ భూమి మనకి పండాలి అంటే ఖచ్చితంగా ఆ వర్షం పడితేనే. కాబట్టి ఆకాశం నుండి కురిసిన వర్షం మరలా వెనక్కి ఎలా వెళ్ళదు. దేవుని వాక్కు మన యొద్దకు వచ్చింది, నిరర్ధకము పోదు, వెనక్కి పోదు, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు అంటే మరియతో ఏమని అంటున్నాడు అంటే, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు నీ కుమారుడు పుడతాడన్నప్పుడు మరి అడుగుతుంది, అది ఎలా సాధ్యము అని అడిగితే, ఇది పరిశుద్ధాత్మ వల్ల సాధ్యం. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు అప్పుడు నువ్వు కుమారుని కంటావు అని చెప్తాడు. ఇదే విధంగా ఎలిజబెత్ కూడా ఆల్రెడీ గర్భవతి ఉన్నది. ఇప్పుడు ఆమెకు 6వ మాసము. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో మాసం ఆవిడికి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్కు నిరర్ధకం కానేరదు. ఎందుకంటే ఎలిజబెత్కి కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నువ్వు కుమారుని కంటావు, నీకు బిడ్డలు ఇస్తానన్నాడు. ఇచ్చిన ప్రకారం కూడా అక్కడ దేవుని ఆత్మకార్యం జరిగింది అని దీనికి దేవుడు బయలుపరుస్తున్నాడు. అంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నోటి నుండి వచ్చే వాక్కు ఖచ్చితంగా జరుగుతుంది అని దేవుడు మాట్లాడాడు. ఆయన వాక్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కానీ వెనక్కి వ్యర్థముగా వెళ్ళదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనలు చూసినట్లయితే 119వ అధ్యాయం 50వ వచనం చూడండి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఏదో నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్భిష్ఠులు నన్ను మింగి. చాలమ్మా. 147వ కీర్తన 15వ వచనం. 47వ కీర్తన 15వ వచనం. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తును. ఆది కాండంలో చూసినట్లయితే దేవుని వాక్కు విడుదల చేసినప్పుడు వెంటనే భూమి ఆకాశములు కలగాలని, పగలు చీకటి వేర్పడాలని, తర్వాత ఆరిన నేల కనబడాలని, మీది జలములు క్రింది జలములు వేరవ్వాలని, ఏది విడుదల చేస్తుంటది చకచకా జరిగిపోయేది. దేవుని వాక్కు అంత స్పీడ్గా, దేవుని వాక్కు చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తుతుందంట. మనం మరియను చూసినట్లయితే మరి వద్దకు దేవుని వాక్కు వచ్చింది. ఏంటి ఆ వాక్కు అంటే, నీవు కుమారుని కంటావు అని చెప్పినప్పుడు అప్పుడు ఏమందావిడి, ఉండండి ప్రభువా, మా అమ్మని అడుగుతాను, మా నాన్నని అడుగుతాను, ఇరుగు పొరుగును అడుగుతాను, నాకు ఎంగేజ్మెంట్ అయింది ఆయన్ని అడుగుతాను, ఇంకా నువ్వు నా సమయం రాలేదు, నేను ఆలోచిస్తాను, అసలు ఇది కరెక్ట్ కాదా, అవునా, నేను నిలబడాలా వద్దా, కొంచెం నాకు భయం వేస్తుంది, కొంచెం నాకు సిగ్గేస్తుంది, అసలు నన్ను ఉండేస్తారా చంపేస్తారా, ఇన్నేళ్ళ ఆలోచన చేసిందండి. హల్లెలూయా. ఏమైనా చేసిందా? ఏమీ చేయలా. ఏమని అడుగుతుంది, నీ దాసురాల్ని
అవునా కదా? ఆమె ఏమంటుంది? నీ మాట చొప్పున నాకు జరుగును. ఇదిగో ప్రభువా నీ దాసురాల్ని, ఇదిగో నీకు అప్పగించేసుకున్నాను, నీ చిత్తమే నా ఎడలు జరుగును గాక అంటే ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆమె ఆయనకి సమర్పించుకుంది. కానీ ఆమె మీద అధికారం అటు ఎంగేజ్మెంట్ అయి ఉంది, తల్లిదండ్రులకు ఉంది, అనేకులకు ఉంది. కానీ ఎవరి అధికారానికి ఆమె లోబడక నీ దాసురాల్ని, నీ చిత్తమే నా యందు జరగాలని, నీ మాట చొప్పున నాకు జరగాలని అప్పగించుకున్నప్పుడు ఆయన విడుదల చేసిన వాక్కు ఆమె యందు ఆయన సమయానికి నెరవేర్చబడింది. హల్లెలూయా. ఎవరి సమయానికి? దేవుడు అనుకున్న సమయానికి ఆయన విడుదల చేసిన వాక్కును ఆమె సమయానుకూలంగా స్వీకరించి నెరవేర్చి ఉన్నది. కాబట్టి ఏ సమయానికి రక్షకుడు ఈ లోకానికి రావాలో, రక్షణ కలుగజేయాలో అది నెరవేర్చబడింది. హల్లెలూయా. ఆమె సమర్పణ దేవుడు చూస్తాడంటే ఎవరు ఆయన వాక్కుకి స్పందించి లోబడతారో ఆకాశం నుండి వేకము కలిగి ఆయన వెతుకువారు కలరేమో అని. హల్లెలూయా. ఎంత గొప్ప సమర్పణ మరి ఇది చూడండి. తన ప్రెగ్నెన్సీ అయిందంటే చంపేస్తారు తల్లిదండ్రులు, కుటుంబస్తులు, ఇరుగు పొరుగు వారు. ఇప్పుడు ఎవరో పట్టించుకుంటలే. అప్పటి దినాలంటే చూడండి, మా చిన్నప్పటి దినాలే ఎలా ఉండేవి? కొంచెం బెటర్. ఇప్పుడు మారిపోయి అన్ని. అప్పటి దినాలు ఎలా ఉంటాయి చూడండి, రాళ్ళిచ్చి కొట్టి చంపేయడమే. ఇక ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి అయితే ఇక నిలబెడతాడు అన్నమాట పంచాయతీలో. అలాంటి సిచ్యువేషన్స్లో ఆమె ఏమీ ఆలోచించలేదు, ఒక్కటే దేవుని చిత్తము నెరవేర్చడానికి అప్పగించుకోండి. అంటే దేవుని వాక్కుకి తను ఆటంకంగా లేదు, తను పూర్తిగా సమర్పించుకుంది దేవునికి. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, ఏ పాట? అంకితం నీకే అంకితం, నా జీవితమే అంకితం, యేసు అంకితం, నీకోసం నా జీవితమే. ఎంత శోధనెదురైనా, ఎన్ని బాధలెదురైనా విడువను నిన్ను యేసు అంకితం, యేసు అంకితం, నీకోసం నా జీవితమే. హల్లెలూయా. ఆమె జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంది. ఎంత శోధన బాధ ఎదురవుతుందని తెలిసినా దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగిన వ్యక్తి ఆయన వాక్కుకి ఆటంకము లేకుండా ఆయన వాక్కు నెరవేర్చడానికి తను అప్పగించుకుంది. హల్లెలూయా. ఆయన్ని ఆమెను పూర్తిగా దేవునికి అప్పగించుకుంది. కానీ దేవుడు వదిలేశాడా? ఎప్పుడైతే ఆమె వాక్కును స్వీకరించి గర్భము ధరించిందో దేవదూతలు పనిచేయడం మొదలుపెట్టేశారు. ఏ శ్రమ వస్తుంది, ఎదురొస్తుంది, ఎవరు వ్యతిరేకిస్తారని మనం భయపడతామో వాటికి భయపడి దేవుని వ్యతిరేకిస్తే దేవుడి సన్నిధి మనతో ఉండదు. ఖచ్చితంగా మనకి ఎవరికి భయపడి దేవుని వాక్కును దూరం చేసుకుంటే వాళ్ళ నుంచి శ్రమ రావచ్చు. కానీ వాళ్ళకి భయపడక దేవునికి అప్పగించుకుంటే ఎవరికి భయపడుతున్నాం వాళ్ళతో వెళ్ళి దేవుడు మాట్లాడగలరు. యేసేపు దగ్గరికి వెళ్ళి దేవదూత వెళ్ళి మాట్లాడింది. యేసేపును ఒక లైన్లో పెట్టుకుంటే చాలు, అవునా కదా? నా భార్య నా ఇష్టం అంటే ఎవరు ఏమనలేదు అనొచ్చు ఇద్దరిని, కానీ భర్తను దాటి రాలేరుగా. హల్లెలూయా. కానీ వెళ్ళి దేవదూతలు పనిచేశారు. యేసు ప్రభు వారి గర్భమును ధరించిన మొదలుకొని ఆవిడకి దేవదూతల ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది. హల్లెలూయా. నిన్న సంఘంలో ఆవిడ ఒక కళ చెప్పింది, చాలా విచిత్రంగా ఉంది ఆ కళ. విచిత్రం అంటే చాలా మీనింగ్ ఉంది అందులో. ఆమె చెప్తుంది, నాకు ఒక మెంటల్ హాస్పిటల్ చూపించాడు, పిచ్చి హాస్పిటల్ అంటారు. ఆ పిచ్చి హాస్పిటల్లో అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు కొంచెం. అయితే వాళ్ళలో కొద్దిమంది సంఘస్థులు మనోళ్ళు కూడా ఉన్నారంట అందులో. ఎంత దౌర్భాగ్య జీవితమో చూడండి. హల్లెలూయా. ఉంటే ఆ డాక్టర్ గారు ప్రతిరోజు వచ్చి మంచినీళ్ళు ఆహారం ఇస్తున్నాడంట కొద్దిమందికి. ఈ డాక్టర్ గారు వచ్చి ఇచ్చినప్పుడు ఆహారం వీళ్ళు ఎలా ఉంటున్నారంటే పిచ్చోళ్ళకిలాగే చూస్తున్నారంటే, ఎర్రోళ్ళకి లాగా. ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయి వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారంట మిగతా విషయాలు జ్ఞానంగా.
మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి జ్ఞానం లేనోళ్ళు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకిలా ప్రవర్తిస్తున్నారంట. ఆ డాక్టర్ గారు వచ్చినాక ఇది కొద్దిమంది చూస్తున్నారంట, కొంచెం దూరం నుంచి కొద్దిమంది. వాళ్ళు వీళ్ళని ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారంట. కుదరట్లేదు చంపడానికి. డాక్టర్ గారు ఉన్నారు. ఒకరోజు డాక్టర్ గారిని గట్టిగా పట్టుకున్నారు. నువ్వు చక్కగా ఆహారం పెడుతున్నావు, మంచినీళ్ళు ఎత్తున్నావు, వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు ఎర్రోళ్ళకిలా ఉంటున్నారు, కానీ నువ్వు వెళ్ళాక చాలా జ్ఞానంగా మాట్లాడుకుంటున్నారు. నీకు తెలుసు ఆ విషయం అంటే? నాకు తెలుసు అన్నాడు. అవునా, తెలుసుండే అంటే? అవును, నాకు తెలుసుండే నేను పెడుతున్నాను అన్నాడు. అంటే ఇలా కాదు, నేను చంపేయాలని చంపేశారంట. చంపేసి వెళ్ళి వాళ్ళని చంపేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళబోతికి ఈ చనిపోయిన ఆయన రక్తం అంట ఆడ చుట్టూ కంచెలాగా వచ్చేసి ఒక గ్రిల్స్తో ఊసలతో ఉండి ఒక ప్రొటెక్షన్ కింద అయిపోయింది. అయినా సరే ఎలా అలా ప్రవేశిద్దామని చూస్తుంటే ఈ లోపు పోలీసులు అక్కడ ఎవరో వచ్చినట్టుగా అనిపించి వాళ్ళు వెళ్ళిపోయారంట. అంతవరకు వచ్చింది కాలం చెప్తున్నా. వాడు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నానంటే, చాలామంది ఏ విధంగా ఉంటున్నారో సంఘాల్లో చూపిస్తున్నాడు. మన సంఘాల్లో కూడా లోక విషయాలు వస్తే ఎంత జ్ఞానంగా మాట్లాడతాం కదండి మనం. అనే కదా, లోక విషయాలు మాట్లాడండి, సూపర్ మాట్లాడతాం. ఏదైనా ఎంత జ్ఞానంగా ప్రవర్తించాలి, ఎవడెలాంటోడు అనే కదా. బిజినెస్లు, రాజకీయాలు, లేకపోతే ఇంకా ఆచార భక్తి, ఎలాంటి పనులు ఎలా చేయాలి, ఎంత వివేకంగా మాట్లాడతాము. సలహాలకి కూడా మన దగ్గరికి వచ్చేస్తారు. అది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని మనకే తెలుసు అన్నట్టు చెప్పాడని చూసేస్తుంటాం. చాలా జ్ఞానంగా చెప్తాం. నాకు ఇంత తెలుసు అని కూడా చూపించిన వాడు అని చెప్పేస్తుంటాం. ఉన్నారా లేదా అటువంటి వాడు? అని నాకే తెలుసు, నాకు దాని గురించి తెలుసు, దీని గురించి తెలియదు, లోక విషయాలు జ్ఞానంగా మాట్లాడతాం. చర్చిలోకి వచ్చి కూర్చోండి, ఏం అర్థం కాదు. పరలోకం అంటే ఏటో అర్థం కాదు, లోతు అంటే ఏటో అర్థం కాదు. లోతు అంటే అబ్రహాము కుమారుడు కాదు. ఎవరి లోతు? వాక్యపు లోతు. వాక్యపు లోతు అంటే అర్థం కాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అంటే అర్థం కాదు. పరిశుద్ధాత్మ మాట్లాడడం అంటే అర్థం కాదు. అప్పుడు ఎర్రోళ్ళు పిచ్చోడు మాట అర్థం కాదు. అది బయటికి వెళ్ళి దున్నేస్తారు లోకం విషయాలు. అన్నీ మనకే తెలుసు, మనమే ఇచ్చేస్తాం సలహాలు. కానీ వాక్యం వచ్చేసరికి ఏమీ తెలియదు, గ్రహింపు ఉండదు. ఒక్కొక్కరు కళలు చెప్తుంటే అనుకుంటారు, బా వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, అలాగా కళల ద్వారా నాతో మాట్లాడితే బాగుంది. ఈ అనుకునే బ్యాచ్ ఎలాంటి వాళ్ళు తెలుసా? డాక్టర్ గారే స్వయంగా వచ్చి వాళ్ళకి ఆహారం పెడుతుంటే వాళ్ళు ఎర్రోళ్ళుగా చూస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? పిచ్చోళ్ళకి కొంచెం పిచ్చి తగ్గిన తర్వాత అన్కాన్షియస్లో ఉంటారు. వాళ్ళు అన్నీ చేస్తారు, మాట్లాడతారు, అన్నీ చూస్తారు. అవి కొంచెం తగ్గిన తర్వాత అడిగితే తెలియదు వాళ్ళకి ఏం గుర్తుండదు ఈ జరిగిన సిచ్యువేషన్ అంతా. సేమ్ అలాగే పిచ్చోళ్ళుగా ఉండేవాళ్ళు భోజనం పెట్టడానికి వచ్చినాడు, ఆయన ఎవరో తెలియదు వాళ్ళకి. మళ్ళీ వెళ్ళిపోయి వీళ్ళు లోక విషయాలు బాగా మాట్లాడుకుంటున్నారు. అనగా చర్చిల్లో దేవుడే సేవకుల ద్వారా, వాక్యము ద్వారా డైరెక్ట్ మాట్లాడుతున్నా అది దేవుడిగా అనిపించడం వాళ్ళకి. ఎర్రోళ్ళకిలా కూర్చుంటారు, అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కావు ఇక్కడ మాటలు. గ్రహింపు ఉండదు. ఏదో చర్చకొచ్చామా వెళ్ళిపోయామా అంతే. వాక్యం గురించి అడిగితే హే అని అవుతారు. అలాగే అర్థం కాదు. అంటే ఆ డాక్టర్ గారు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా చూస్తున్నారు ఎర్రోళ్ళకి లాగా, అలాగే దేవుని వాక్కు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే దేవుడే ఈ కళ్ళు ఉండి చూడలేని మనోనేత్రాలు మూయబడిన వారుగా ఉంటున్నారు. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మనోనేత్రాలు మూయబడిన వారుగా చూస్తున్నారు, గ్రహింపు లేదు. వీళ్ళు అనుకుంటారు నేను చర్చకు వస్తున్నానుగా సరిపోయింది, నా కోసం నేను ప్రేయర్ చేసేసుకుంటున్నానుగా సరిపోయింది అంట. చూడగలగాలి, గ్రహించగలగాలి, ఆయన ప్రత్యక్షతను చూడగలగాలి. దేవుడే వచ్చి స్వయంగా ఆహారం పెడుతుంటే సంఘంలో నీకు గ్రహింపు చూడలేకపోతున్నావు. ఇది ఆయనే మాట్లాడుతున్నాడని స్వీకరించలేకపోతున్నావు.
సేవకులే మాట్లాడుతున్నారు, ఇది దేవుడు కాదంటున్నారు. వాళ్ళు ఈ ప్రత్యక్షత లేనోళ్ళే, ఈ వాక్య గ్రహింపు లేనోళ్ళే. ఈవిడ మాట్లాడుతుంది దేవుడు కాదు అంటే నువ్వు అలాగా ఆ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లేస్లో ఉన్నట్లు. ఆయన స్వయంగా వచ్చి ఆహారం పెడుతున్నా సరే ఆయన గుర్తించట్లేదు వాళ్ళు. అలాగే సంఘములో కూడా అటువంటి వారు ఉన్నారు. అటువంటి వారి కోసం నిరంతర ప్రయత్నం శాతాన్ని గర్జించు సింహం వలె తిరుగుతుంది. ఎప్పుడు మింగేద్దామని తిరుగుతుంది. చివరికి అతన్ని ఏం చేశారంటే చంపేశారు. అంటే చంపేయడం ఏంటో తెలుసా? నీలో దేవుని మీద కొంచెమన్నా ప్రేమ, కొద్దిగా దేవుని కోసం వచ్చిన విధానం ఉంటుంది, ఆయన నీలో ఉంటాడే, అది పూర్తిగా తీసివేయబడ్డాం నీలోంచి. ఇంకా తీసివేయబడితే వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు ఉన్నారా? లేరుగా, అవునే కదా. కానీ ఆయన రక్తం ఇంకా నీకు కంచి వేయబడుతుందంటే అపవాది నిన్ను మరణం దాకా తీసుకెళ్లకుండా నువ్వు తీసుకున్న రక్షణ అనే కంచి ఉంది. ఇంకా ఈ రక్షణ అనే కంచి దేనికో తెలుసా? ఏ క్షణమైనా నీకు మారు మనసు కలిగి పశ్చాత్తాపడి వెనక్కి తిరిగితే ఆయన రాజ్యంలో చేర్చుకోవాలన్న ఆ యొక్క ఆశతో ఆయన రక్తాన్ని కంచిగేసి కాపాడుతున్నారు. అందుకే రక్షణ తీసుకోవాలి. రక్షణ విషయాన్ని చాలా నిర్లక్ష్యపరుస్తారు. అర్థమవుతుందా? రక్షణ తీసుకుంటే ఆ రక్షణ నీకు కంచేస్తుంది. అపవాది నిన్ను అంత త్వరగా ముట్టలేడు. అది దేనికి అంటే ఆ రక్షణ నువ్వు ఈ లోపు మారు మనసు పొందుకో, నిన్ను పైకి తీసుకుపోకుండా, నిన్ను అది పాతలను తీసిపోకుండా సాతాను నీకు ఒక టైం అది. నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, ఆయన్ని ప్రత్యక్షత ఎరగడం, ఆయన చూడగలగడం, ఆయన గ్రహించగలగడం, ఆయన వాక్కుతో నింపబడ్డం, ఆయన వాక్కు ఈ భూమి మీద సంచరించనివ్వడం నీ ద్వారా చేయాలి. ఈ భూమి మీద అపవాది అనేక రకాలుగా మనుషులు వాడుకుంటుంది, విపరీతంగా వాడుకుంటుంది. ప్రతి ఒక్కరిని అపవాది వాడుకుంటుంది. ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టుటకు అనేకులు దేవుని రాజ్య సంబంధులుగా మార్చుట కొరకు నీ ద్వారా నా ద్వారా దేవుని వాక్కు పని చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? హల్లెలూయా. నీ ద్వారా నా ద్వారా దేవుని వాక్కు బయలు వెళ్ళాలని దేవుడు చూస్తున్నాడు. ఈ భూమి మీద అపవాది కార్యాలు నశించాలి, దేవుని రాజ్యం కట్టబడాలని, మన ద్వారా దేవుని వాక్కు ఈ భూమి మీద సంచరించాలని చూస్తుంటే ఎంతమంది దేవుని వాక్యము నా ద్వారా పనిచేయాలని అప్పగించుకుంటున్నారు చెప్పండి. ఆ రోజు మరియా దేవుని వాక్కుని తన ద్వారా పనిచేయనిచ్చింది కాబట్టే లోకరక్షకుడు తన ద్వారా రావడానికి మార్గం సరళమైంది. ఈరోజు అపవాది ఎంతో మందిని వాడుకుంటారు. ప్రతి ఒక్కరూ సినిమాలు, పాటలు, సినిమా డ్యాన్సులు, లోకపు పనులు, డ్రగ్స్, తాగుడు, అబద్ధాలు, వ్యభిచారం, సౌందర్యం, తిండి, అనేక విధాలుగా శాతాను పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే ఈ లోకపు పనులు బిజీ. ప్రతి ఒక్కరిని శాతాను తన పని నిమిత్తం వాడుకుంటుంది దేవుని రాజ్యాన్ని కూల్చుట కొరకు. మరి దేవుని వాక్కు కొరకు ఎంతమంది తాము ఆటంకంగా ఉండకుండా ఆ వాక్కు నీ ద్వారా నా ద్వారా పనిచేసేలా చేస్తున్నారు. మరి ఎలా మనం ఉండగలుగుతున్నామా? అమ్మో నాకు భయం, నేను సువార్త చెప్పలేను, నేను మందిరానికి వెళ్ళలేను, ఆదివారాలే వస్తారు, ఒక్కొక్కరు ఆదివారాలు కూడా రారు, నాకు ఆ పని ఉంది, పని అనేది చూపించి ఆ వాక్కు నువ్వు నెరవేర్చుకుంటూ ఆపుతున్నావు. నాకు పని ఉంది, లేదా మా ఆయన ఒప్పుకోడు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, లేదా నాకు ఒంట్లో బాగాలేదు, నాకు పరిస్థితి కుదరలేదు, ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. అంటే దేవుని యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు మన ద్వారా దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుడు చెప్పింది చేయడానికి, మనం ఆ వాక్యం మన ద్వారా పనిచేయడానికి అప్పగించుకోవడానికి నువ్వు వాక్యం దగ్గరికి, సేవకుల దగ్గరికి, దేవుని యొద్దకి, సన్నిధిలోకి నువ్వు రావాల్సిందే. అప్పుడే వాక్కు నీలో పనిచేస్తుంది. ఆ వాక్యం ఎప్పుడైతే పనిచేస్తుందో నీ ద్వారా ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టబడుతుంది. దానికి నువ్వు అప్పగించుకోవాలి. నువ్వు ఆటంకంగా ఉండకూడదు ఎంత మాత్రము. దేవుని వాక్యం ఎలా ఉంటుందంట? పరిగెత్తుతుందంట.
హల్లెలూయా. భూమికి ఆజ్ఞించువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తును అంటున్నాడు. ఈ రోజు దేవుడు చేయమంటే రేపు చేస్తానన్ను, నాకు కుదిరినప్పుడు చేస్తానన్ను కాదు. దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తులు వినండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువు. అందులో నపుంసకుడు ఉంటాడు. నపుంసకుడు మందిరం నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు రథం మీద. ఆ సమయంలో ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ఏమని? నువ్వు వెళ్ళి నపుంసకుడిని కలుసుకొని చెప్తాడు. అప్పటికే రథం మీద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పుని ఆత్మ కమ్ముకొని చెప్పగానే ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే వెంటనే బయలుదేరిపోయాడు. అక్కడ ఫిలిప్పు నపుంసకుడిని కలుసుకున్నాడంటే ఆ రథం స్పీడ్తో ఆత్మచేత అంత స్పీడ్గా కొనిపోయాడు అనమాట. అంత ఫాస్ట్గా తీసుకెళ్ళింది. ఆత్మ స్వాధీనానికి అప్పగించుకున్నప్పుడు అంత ఫాస్ట్గా కలుగుతుంది. ఎంత వేగంగా వెళ్ళాడంటే ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే, నాకు ఎవరైనా చెప్తేనే కదా అర్థమవుతుంది అంటే, అప్పుడు ఆయన అక్కడ వాక్యమును బట్టి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె అన్న విషయాన్ని బట్టి అక్కడ యేసుని గూర్చి, ఆయన మరణమును గూర్చి ఆయన వివరించినప్పుడు, అయితే నేను రక్షణ తీసుకోవడానికి ఆటంకం ఏమన్నా ఉందా, నాకు త్వరగా రక్షణ ఇప్పించమని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కలిపి అక్కడ నీటిలోకి దిగి రక్షణ ఇప్పిస్తాడు. అపోస్తుల కార్యాలు చూడండి, ఆ మాట ఉంటుంది 8వ అధ్యాయంలో. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గూర్చి ఇలా చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి అపోస్తుల 38వ అధ్యాయం 34వ వచనం. దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. హల్లెలూయా. పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని నమ్మితే బాప్తిసం తీసుకొచ్చారు. కొంతమందికి బాప్తిసం తీసుకోమని కానీ డౌట్లు, ఎన్ని డౌట్లు నన్ను అడుగుతారు. ఎవరు చెప్పే డౌట్లు అంటే, ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటోళ్ళు, పొరిగింటోళ్ళు చెప్పే మాటలు ఎన్ని నన్ను అడుగుతారు. అండి 3 రోజులు ఉపవాసం ఉండాలంటే కదండి ఒక క్వశ్చన్. ఇంకోటి 3 రోజులు మందిరంలో పడుకోవాలంటే కదండి, కొత్త బట్టలు కొనుక్కోవాలంటే కదండి, తలస్నానం చేసి రావాలంటే కానీ. ఇంకో అమ్మాయి అయితే ఇల్లు దులిపేసి ఇంట్లో అయితే ఇల్లు కడిగేసింది. రా బాప్తిస్మానికి అంటే ఇల్లు కొడుక్కుంటుందంట. ఎందుకు? అది చెప్పారంట, ఇల్లంతా శుభ్రం చేసుకొని బాప్తిసం తీసుకోవాలని. బాబా కాన్సెప్టే వేరైపోయింది. కొత్త బట్టలు కావాలి, తెల్ల బట్టలతో తీసుకోవాలి. ఎవరు నాంచారమ్మ వాళ్ళ అత్తగారు అయితే బాప్తిసం తీసుకొని బట్టలు మార్చుకోకుండా తడి బట్టలతో వచ్చేసిందంట. అదంట శ్రమ. చూసారండి అంత చక్కగా బోధిస్తారు. అక్కడ ఎక్కడైనా వేసి ఉన్నాడా? కొత్త బట్టలు కావాలి. నపుంసకుడు కొత్త బట్టలు కొనుక్కొని వచ్చాడు ఏంటి? షాపింగ్కి వెళ్ళారా? సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు అనే కదా, కొత్త బట్టలు, వైట్ బట్టలు తెచ్చుకున్నారు. ఇద్దరు కలిపి దిగారు. లేదా 3 రోజులు అక్కడ పడుకున్నాడు ఆ రథంలోని. ఏం జరిగింది అక్కడ? నువ్వు పూర్ణ హృదయంతో యేసుని విశ్వసించిన వాళ్ళ నువ్వు బాప్తిసం తీసుకో, దానికి ఆటంకం ఏమీ లేదు. ఇది బాప్తిసం అంటే. 3 రోజులు ఉండాలంట కదా. ఇక నేను చెప్పేది వినరు, అలాగే తెలుసు. 3 రోజులు ఉంటా, అమ్మో ఈవిడేంటి 3 రోజులు ఉండాలి. మళ్ళీ ఎంత అనుమానమో. దెయ్యం ఎలా వాడుకుంటుందంటే, నువ్వు బాప్తిసం ఎలా తీసుకున్నావు? 3 రోజులు ఉపవాసం, అందుకే శ్రమ వచ్చేసింది. అందుకు వస్తుందా శ్రమ? వాక్య గ్రహింపు లేని వాళ్ళు బోధించే బోధలు, వీళ్ళు చదవరు వాక్యం. ఆ చెప్పే పాశ్రమలో అలా ఉంటారు. 3 రోజులు ఉండలేదంట బాప్తిస్మానికి. కొత్త బట్టలు అంట, ఏంటి తలార స్నానం అంటే, ఇంకొకరికి ఇల్లంతా శుభ్రం చేసేసుకోవాలని. అసలు ఇల్లుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నపుంసకుడు ఇంటికి వెళ్ళాను శుభ్రం చేసుకొని వచ్చాడే ఏంటి? హల్లెలూయా.
కానీ బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏముంది అంటే నువ్వు పూర్ణ హృదయంతో యేసును విశ్వసించిన యెడల తీసుకోవచ్చు. నేను నమ్ముతున్నా యేసయ్య, అంతే, ఇచ్చేసారు బాప్తిసం. హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే ఫిలిప్పుని ఆత్మ ఫిలిప్పుతో చెప్పిందో వెంటనే బయలుదేరాడు వేగముగా. అంటే దేవుడు చెప్పిన దాన్ని తనలో పని చేయడానికి అప్పగించుకున్నాడు. చాలా వేగముగా వెళ్ళాడు, అతన్ని రక్షణలోకి నడిపించగలిగాడు. నీకు దేవుని వాక్కు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఆటంకంగా ఉండకూడదు. అది వేగముగా దూసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నువ్వు అప్పగించుకుంటే నీ ద్వారా అక్కడ బలమైన కార్యాలు జరగవలసి ఉన్నది. ఆటంకంగా మరియ లేదు కాబట్టి లోకరక్షకుడు వచ్చి ఉన్నాడు. ఆటంకంగా అపోస్తులు లేరు కాబట్టి దేవునికి అప్పగించుకున్నాడు. ఉదయం ఒక అమ్మాయి కళ చెప్పింది. ఆ కళ్ళలోనంట అమ్మాయి తేనె అమ్ముకోవడానికి వెళ్తున్నారంట. ఆ అమ్మాయి వెళ్తుంటే ఆకాశంలో చందమామ, ఆ అమ్మాయి అంతే కదా, చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాం. కానీ చందమామ తన వెనకాల వస్తూ ఉందంట. ఏంటి చందమామ నా వెనకాల వస్తుంది అని అంటుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, అది నేనే నీ వెనకాల వస్తాను, కానీ నీకు నేనే నీ వెనకాల వస్తున్నాను, ఎల్లప్పుడూ నీతో నేను ఉంటున్నాను. అయితే నీ వెనకాల నేను కాదు, యేసు ప్రభువారు నన్ను వెంబడించుమని శిష్యులకు చెప్పినట్లుగా నువ్వు నన్ను వెంబడించాలి, నేను నిన్ను వెంబడించడం కాదు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నాడంటే తన మనస్సు ఎప్పుడైతే పూర్తిగా తన తట్టు తిరుగుతాదో అప్పుడు చెప్తాడు నన్ను వెంబడించు. హల్లెలూయా. తను ఏం చేస్తుందంటే కుటుంబ సభ్యుల వైపు, లోకం వైపు, ఎటువైపు చూస్తుందో తన మనసు అలా వెంబడిస్తూ ఉంటే ఆయన కూడా వస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన వైపు తిరిగిందో చెప్తున్నాడు, కల్లో చెప్పాడుగా, నేను నిన్ను వెంబడించడం కాదు, నువ్వు నన్ను వెంబడించు. నువ్వు నా తట్టు తిరుగు, నువ్వు నన్ను వెంబడించు. ఆయన మనం వెంబడించాలి, ఆయన అడగాలి. ఆయన మనల్ని వెంబడించడం కాదు, మనం ఆయన వెంబడించాలి. అయ్యా నీ చిత్తం ఏంటో చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు, ఈ పాత్ర నీదయ్యా, నన్ను వాడుకో, నేను ఆటంకంగా ఉండకూడదు. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా, ప్రభా నేను నీకు ఆటంకంగా ఉండకూడదు, నా జీవితము, నా ఆలోచన, నా తలంపులు, నా సుఖాలు, నాది ఏదియో నీకు ఆటంకంగా ఉండకూడదు, 100% నీకు అప్పగించుకుంటున్నాను అని మనం చెప్పుకోవాలి. దేవుని వాక్కు ఈ భూమి మీద నీ ద్వారా నెరవేర్చబడి శాతాను కార్యాలు లయపరిచి అపవాది యొక్క చిత్తాన్ని నాశనము చేసి దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టులాగా నీ ద్వారా, నా ద్వారా ఆ వాక్కు ఈ భూమి మీద పనిచేసేలాగా 100% మనం అప్పగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వాక్కు కోసం మనం 100% అప్పగించుకోవాలి. మన స్వచిత్తాలు నెరవేర్చుకోవడం, మన ఇష్టాలు నెరవేర్చుకోవడం, దేవుడు చెప్పింది నేను తర్వాత చేస్తాను అంటే కుదరదు. ఈరోజు నీవు నేను అటువంటి మరి ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నామా? ఫిలిప్పు వలె సమయానుకూలంగా ఆయన చెప్పినప్పుడు స్పందించి ఆయన వాక్యాన్ని 100% మన ద్వారా నెరవేర్చనిస్తున్నామా? ఒకసారి ఆలోచించు. అటువంటి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. అటువంటి వారు కావాలంటున్నాడు దేవుడు. నువ్వు అనుకున్నప్పుడు చేస్తే నీకు జీతం రాదు, ఆయన చెప్పినప్పుడు చేస్తేనే, ఆయన కదలమన్నప్పుడు కదిలితేనే. ఆయన వాక్కు అంత వేగంగా పరిగెత్తడానికి చూస్తుంది. ఎందుకంటే ఇవి రాకడ దినాలు. సాకులు చెప్పేవాళ్ళు అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. సాకులు చెప్పడానికి ఒప్పుకోడు ఆయన. నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేంటో తెలుసు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు తెలిసే నీకు ఆ పని చేయమని అప్పగించాడు. ఆమెకి ఎంగేజ్మెంట్ అయిందని తెలియదా? ప్రభా నాకు ఎంగేజ్మెంట్ అయింది తెలియదా ఆయనకి? నాకు పెళ్ళి అవుదాం ఆయనకి తెలీదా? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ నీకు తెలుసు. ఆ గ్రహింపు మరి ఎక్కువ ఉంది. ఆయనకి అన్నీ తెలుసు, ఆయన కాపాడటకు సమర్థుడు. కాబట్టి నీ చిత్తము జరిగించు, నీ దాసురాల్ని ప్రభా అని అప్పగించుకోండి. ఆ రోజు నువ్వు అప్పగించుకుంటున్నావు ఆయన దాసురాలుగా. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు చెప్పుకో, ఏడు చేసి ప్రభా నా పరిస్థితి చూసావా, ప్రభా మా వారిని చూసావా, ప్రభా మా తాతను చూసావా, మా అమ్మని చూసావా, మా బాబుని చూసావా, నా ఇంటి పరిస్థితులు చూసావా, అన్నీ చూసే చెప్పండి. మరి చూసావా 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 అని అడగడం ఎందుకు? చూసే నీకు చెప్తున్నాడు. హల్లెలూయా. చూసే చెప్తున్నాడు. మనకులాగే మాట్లాడతాడు మోషే ఏమని,
నత్తివాడనయ్యా, నన్ను కాదు కానీ మిరపలు పంపించు. నువ్వు నత్తోడు అని పుట్టించిన వాడిని నాకు తెలియదా? హల్లెలూయా. పుట్టించిన దేవునికి తెలియదా? నువ్వు అవి చెప్పడానికి లేవు. మరియ ఉన్న పాటను ప్రార్థన చేసుకుంటే దేవుడు వచ్చి చేయమన్న పని ఆ వాక్కుని తన ద్వారా పయనించడానికి ఒప్పుకుంది కాబట్టి ఈ లోకానికి లోకరక్షకుడు వచ్చి ఉన్నాడు. అదేవిధంగా నీ ద్వారా దేవుడు పని చేయడానికి నీ వద్దకి వాక్కు పంపినప్పుడు నువ్వు లోబడి చేయాలి. తన తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చి 100% తండ్రికి అప్పగించుకొని తానికి అప్పగించిన పని నెరవేర్చి ఉన్నాడు. అట్టి రీతిగా మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. దేవుడు ఎలాగా యేసు ప్రభువారు తండ్రిని లోబడి తండ్రి చిత్తము నెరవేర్చడానికి తను అప్పగించుకున్నాడో అలాగే క్రీస్తును పోలి ఉండడం అంటే ఎలా? పరిశుద్ధంగా ఉండాలా? క్రీస్తును పోలి ఉండడం అంటే ఎలా? క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని ఉండాలి. క్రీస్తు స్వభావం ఏంటి? తండ్రి చిత్తము నెరవేర్చడం. తండ్రి చిత్తము నెరవేర్చడం, ఆయన చిత్తము కాదు, తండ్రి చిత్తం. నువ్వు క్రీస్తును పోలి ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆయన పోలికలో ఉన్నట్లు. నువ్వు అనుకున్నది నెరవేర్చుకుంటే కాదు. హల్లెలూయా. అయ్యా నిన్ను పోలి నడుచుకోవాలి, అవునే కదా? యేసు ప్రభువారిని పోలి నడుచుకోవాలి. చాలా మంది నడుచుకుంటారు పోలి. ఆ డ్రెస్ ఒకటి వేసేస్తారు వాళ్ళు ఏదో చూసినట్లు, అవునే కదా? కొంతమంది సిలువలో మేకులు కూడా కొట్టించేస్తారు, తాళ్ళు కూడా కట్టించేసుకొని 2 రోజులు సిలువలో ఏలాడతారు అని అనిపించోళ్ళు కూడా ఉన్నారు, అవునే కదా? కాళ్ళు కడిగేస్తుంటారు కూర్చొని, వరుసనే కూర్చోబెట్టి కొంతమంది కాళ్ళు కడిగేస్తుంటారు, అంటే తగ్గింపు చూపించుకోవాలని. ఇవన్నీ చేస్తారు కానీ తండ్రి చిత్తం నెరవేర్చడం. క్రీస్తు యొక్క పని ఏంటంటే తండ్రి చేయమన్నది చేశారు. తండ్రి చిత్తము నెరవేర్చువారుగా ఉండాలి. దేవుడు ఏ వాక్కును నీ యొద్దకు పంపిస్తున్నాడో, ఏది నెరవేర్చమని నీతో మాట్లాడుతున్నాడో అది నీలో శరవేగంగా పనిచేయనట్లుగా నేను 100% అప్పగించుకోవాలి. నీలో నువ్వు బందీ అయి ఉండకూడదు. ఆ వాక్యం నీలో త్వరగా పని చేయనట్లు నువ్వు అప్పగించుకోవాలి. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితిలో నువ్వున్న కలిగి ఉన్న భయాలు, నీకున్న ఇరుకులో ఇబ్బందులు ఆయనకి చెప్పకూడదు. నువ్వు ఉన్న స్థితి ఏంటో ఆయన చూస్తున్నాడు. చూసేవానికి చెప్తుంది ఎదురింపు. నీకు ఆయన చెప్పింది ఏంటో చెయ్యి. తనకున్న పరిస్థితులన్నిటి గురించి మరియ చెప్పలేదు. దేవుడు చెప్పింది దానికి దాసురాలుగా అప్పగించుకుంది. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తన దేవదూతలను పంపించి మరి ఆయన కార్యము నెరవేర్చున్నాడు. నీ సమస్య ఏది ఉన్నా అది దేవుడు చూసుకుంటాడు. నీకు పని అప్పగించాడంటే ఆ పని అయిపోతుందని అర్థం. తెలుసా నీకు ఆ గ్రహింపు ఉందా? నీకు ఒక పని అప్పగించాడు అంటే అది నువ్వు చేయడం మొదలెట్టినప్పుడు నీ పని ఆయన మొదలెట్టేశాడని అర్థం. మలాకి గ్రంథంలో చూడండి, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఆయన మన తట్టు తిరగాలంటే మనం ఆయన తట్టు ఫస్ట్ తిరగాలి. ఆయన తట్టు ఏంటి? ఆయన వాక్కు ఏదైతే నీ వద్దకు వచ్చిందో అది నువ్వు ఇక్కడ చేయడం మొదలు పెడితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నాయే ఆయన మొదలు పెట్టేస్తాడు అక్కడ. ఈమె దాసురాలను అప్పగించుకుంది మరియా. వెంటనే దేవుడు ఏం చేశాడు? యేసేపుతో మాట్లాడించాడు కళ ద్వారా. అనే కదా చుట్టూ మార్గాలు సరళమైపోతున్నాయి. దేవదూతల ప్రొటెక్షన్ వచ్చేసింది ఆమెకు. అది నీకు ఆ విచక్షణ ఉండాలి. నాకు ఇది ఉంది కదా, అది ఉంది కదా, ఇది అయిపోయి బాప్తీసం తీసుకుంటాను, అది అయిపోయి వాకింగ్ చదువుతాను, ఈ పనులన్నీ అయిపోయి బాగా ప్రేర్లు గడి ఎక్కడ గడుపుతావు నువ్వు? కూడా పడుకుంటావు, తిమ్మితో వస్తాయి నీకు. ప్రార్థన అన్ని పనులు అయిపోతే చెయ్యం. భారం మోకాళ్ళు వేయిస్తుంది. కొంతమందిని భయాలు మోకాళ్ళు వేయిస్తాయి, కొంతమందికి సమస్యలు మోకాళ్ళు వేయిస్తాయి, కొంతమంది దుఃఖానికి మోకాళ్ళు వేయిస్తుంది. అన్నీ అయిపోతే నువ్వు మోకాళ్ళు వేయు. అర్థమవుతుందా నీకు? కానీ ఇదైపోయాక అదైపోయాక అనే సమాధానం వద్దు. ఇది ఫ్రీ అయిపోయాక అది ఫ్రీ అయిపోయాక కాదు. వాక్కు నీ దగ్గరకు వచ్చింది. నేను ఏం చేయమని చెప్తున్నాడో ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది శరవేగంతో పనిచేస్తుంది. కాబట్టి అది స్వీకరించి అది నువ్వు చేసినప్పుడు, నువ్వు ఇక్కడ అది చేయడం మొదలు పెట్టావు, ఇక్కడ స్వీకరించావు, చేస్తున్నావు, ఇక్కడ నీకున్న పనులు ఆయన మొదలు పెడతాడు. హల్లెలూయా.
మార్పిడి. ఆయన కాడ నువ్వు ఎత్తుకున్నావు, నీ కాడ ఆయన ఎత్తుకున్నాడు. హల్లెలూయా. మనం అలా ఉండం. ఇదిగో ప్రోవా ప్రోవా ప్రోవా, మరి నీకు తెలుసు కదా, అయ్యా అయ్యా అయ్యా, నా బాధ తెలుసు కదా, నా తలపోటు తెలుసు కదా, నా నడుము నొప్పి తెలుసు కదా, నా కడుపు నొప్పి తెలుసు కదా, నా భర్త తెలుసు కదా, నా భార్య తెలుసు కదా. ఇవన్నీ చెప్పొద్దు నువ్వు. అసలు నీ దగ్గరికి వాక్కు రావడమే ధన్యత. నీ నా పని చేయమనడమే ధన్యత. అది ధన్యతగా ఎంచుకోవాలి. నేను ఒక కుమార్తెకు ఒక కళలు వచ్చి ఫస్ట్ కళ ఏంటంటే, అమ్మాయికి బుట్ట నిండా నాకు జాంకాయలు తెచ్చేస్తుందంట. ఫస్ట్ కళ. రెండో కళ ఏమొచ్చిందంటే, కోడిపుంజి ఉందంట. ఆ కోడిపుంజిని ఆహారంగా దేవుడు తినమంటున్నాడు, మరి తింటానంటుంది. ఆయన కళ చెప్పింది. ఆ కళ బట్టి నాతో దేవుడు చెప్పింది ఏంటంటే, అనేక ఆత్మలను సంపాదించుటకు ఈమె బలమైన ఆహారం తిన్నదై ఉండాలి, అదే ఆహారం పెట్టగలిగేదై కూడా ఉండాలి. హల్లెలూయా. అంటే ఆమెకు వాక్యమును ఎక్కువ దేవుడు చదవమని చెప్తున్నాడు అని చెప్పింది. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలు పెట్టిందో దేవుడు ఆత్మలను అప్పగించడం మొదలు పెడతాడు. ఆ బలమైన ఆహారం స్వీకరిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒక పని చేస్తే ఇంకో పని చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. క్రమంలో నడిపిస్తాడు. వినగలిగే చెవులు నీకు ఉండాలి. దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఆ హాస్పిటల్లో ఉన్నట్లుగా లోక విషయాలు అయితే బాగా అల్లుకుపోయి బాగా జ్ఞానం ఉన్నట్టు మసులుకుంటావు. కానీ చర్చకొచ్చి వాక్యం అంటే మాత్రం ఏమి ఎక్కదు. చెప్పన అటువంటి వారికి శాతాల దాడి చాలా సమీపంగా ఉంది. ఎవరైతే దేవుని వాక్కుని ఎత్తుకొస్తే స్వీకరించి ఏది చెప్తున్నాడో అది చంటి పిల్లలను లోబడి చేస్తారో, ఆ దేవుని వాక్కు వారిలో నుండి నెరవేర్చుకోవడానికి అప్పగిస్తున్నారు. నువ్వు చెప్తున్నావే నీ చుట్టూ ఉన్న సాకులు అనే సమస్యల్ని సాకులుగా చెప్తున్నావు, కానీ సమస్యలేవి. ఆ సమస్యలు దేవుడు నెరవేర్చడం మొదలు పెడతాడు. నీ పనికి, ఆయన పనికి నువ్వు కావాలి. దేవుడు అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం అది కీర్తన 4:3 ఏమంటున్నాడు, దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. తన వాక్కు నీ ద్వారా నా ద్వారా పనిచేయ నిమిత్తము ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. తన కొరకు ఏర్పరచుకున్నాడు. నీ కోసం దేవుడు నువ్వు ఏర్పరచుకోలేదు. దేవుడే తన పని నిమిత్తం నిన్ను ఏర్పరచుకున్నాడు. మనంతా రివర్స్. ఎందుకు వచ్చామంటే దేవుడు వాడుకోవడానికి. దేనికి? ఏది కావాలో అది అడగడానికి. ఆయన మనం వాడుకోవడానికి వచ్చామన్నమాట. తెలివితేటలు నువ్వు అనుకుంటున్నావు ఆయన వాడుకుందామని. ఆయన అంటున్నాడు, చదవండి కీర్తనలో 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొని, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొని, ఆయన కొరకు, ఆయన పని కొరకు, ఆయన వాక్కు నీ ద్వారా ఈ భూమి మీద పని చేసి దేవుని రాజ్యము కట్టుట కొరకు, శాతాను రాజ్యాన్ని కూల్చుట కొరకు ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ పని పూనుకుంటావో నీది ఎంత పనైనా చేయించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. నీ పని పెద్ద హైలైట్ చేసి నెత్తినెట్టుకోవడం కాదు. నీకు ఆయన వాక్కు వచ్చి పలానా అది చేయమన్నాడా, చెయ్యి. ఏది వదిలేసావో అది చెయ్యి. అది రెట్టింపు ఆశీర్వాదకరంగా జరిగి ఉంటుంది. అక్కడ అందరూ ఆశీర్వాదం చూస్తావు, నువ్వు చేసుకున్నంత ఆశీర్వాదం ఉండదు. అవునా కాదా? ఒక రాత్రి కాలం అంతా ఏం జరిగింది? చేపలు పట్టడానికి వెళ్ళారు. పేతురాళ్ళకు ఒక్క చేపన్న పడిందా? పళ్ళా. కానీ యేసుప్రభువు వారు వచ్చి పేతురు దోని తీసుకొని ఇచ్చారు. మా వాక్యాన్ని ప్రకటించనిచ్చారు. అక్కడ అందరికీ ప్రకటింపనిచ్చారు. ఎవరు దోనేది? పేతురు దోనే. అక్కడ అందరికీ ఒడ్డునున్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు యేసయ్య. అవునా? ఇప్పుడు అంటున్నాడు పేతురు వైపు చూసి, కొంచెం లోతుకి నడిపించన్నాడు. నేను రాత్రంతా ఒక చేప పడలేదు, కానీ ఈయన జస్ట్ కొంచెమే, కొద్దిగా లోతు అంతే. విస్తారమైన చేపలు పడ్డాడు. ఎలా వచ్చాయి? యేసయ్య ఎక్కడున్నాడు అక్కడికి వస్తాయి. ఎవరి దోని వాడుకున్నాడు? ఎవరికి వచ్చింది ఆశీర్వాదం? పేతురు దోనే యేసయ్య వాడుకున్నాడు. వెంటనే పేతురు యొక్క పని ఏంటి? పట్టుకుంటే ఇన్ని చేపలు పట్టుకునేవాడు.
వలలు పిగిలిపోతాయి అన్నట్టుగా చేపలు పట్టేశారు. ఆ చేపల రాసి చూసి భయపడిపోయాడంట పేతురు. బహుశా పేతురు పట్టుకుంటే ఇన్ని చేపలే వచ్చినేమో, అవునే కదా? ఇక్కడ వాడుకుంది ఎవరి ధోనిలో నిలబడి వాక్యాన్ని అలాగే ఇది నాదొక ధోని అనుకోండి. ఈ ధోనిలోకి యేసయ్య వచ్చాడు, అవునా? ఈ యేసయ్య ఏం చేశాడంటే ఈ ధోనిల ద్వారా, ఈ నోటి ద్వారా వాక్యాన్ని వెళ్ళనిచ్చాడు. మరి నా పని ఏంటి? మరి నా పోషణ కావాలిగా, నాకు సమస్తం కావాలిగా, మరి నాకు అవి ఇవ్వాలిగా. అది ఆయన ఇస్తున్నాడు. నేను ఎప్పుడైతే ఈ ధోనిను నేను ఆయనకు వాడుకోవడానికి ఇచ్చానో, నాకు ఏం కావాలో సమస్తం ఆయన రెడీగా ఉంచుతున్నాడు. హల్లెలూయా. అదే ఆయన చేసిన పని. పేతురు ధోని వాడుకున్నాడు, పేతురికి విస్తారమైన చేపలు ఇచ్చేసాడు. నీ ధోని వాడుకుంటాడు, వాడుకోవడానికి ఇవ్వాలి, ఇచ్చాడు. నేను చేపలు పట్టుకోవాలి, ఇప్పుడు చేపలు పట్టడానికి బుర్ర కుదిరి లేక మేము పెడుతుంటే నువ్వేంటి ధోని ఎక్కి ఇప్పుడు చెప్తానన్నా దిగు అన్నాడా? ఆయన కూడా కూర్చొని అలా వింటున్నాడు. ధోని ఇచ్చేసాడు. నేను చేపలు పట్టలేదు కదా, నా మనసు బాగాలేదు కదా, నేను బాగాలేదు కదా అని విసుగొచ్చింది వదిలేయలేదు, ఆయన తృణీకరించలేదు. ఆయన వాడుకుంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వాళ్ళకి అలా వింటూ కూర్చున్నాడు. ధోని వాడుకున్న తర్వాత ఆ రాత్రి కాలం అంతా తను ఏది నష్టపోయాడో ఆ నష్టాన్ని ఎన్నో రెట్లు ఇచ్చేసాడు. నువ్వు వాడబడితే నువ్వు బహుశా ఎప్పుడు కూడా అంత చేపలు రాసి పట్టుండడు, ఎప్పుడు కూడా అంత సంపాదన వచ్చి ఉండదు. అంత సంపాదన ఇచ్చేసాడు దేవుడు. నువ్వెప్పుడు కూడా కష్టపడినప్పుడు అంత సంపాదన రాదేమో. ఈ ధోని, ఈ యొక్క నోరు, ఈ యొక్క దేహము నీ పని కొరకు కాక ఆయన పని కొరకు వాడబడుతుంటే నువ్వు చూడలేనంత సర్వ సమృద్ధి, ఎప్పుడు చూడనంత సర్వ సమృద్ధిని చూడగలవని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్కు శర వేగంగా పయనిస్తుంది, చాలా వేగంగా పరిగెత్తుతుంది. ఆ వాక్కుని నీ ద్వారా నా ద్వారా ఆపక అది పయనించడానికి అవసరమైన ధోనిగా, పాత్రగా ఆయన అప్పగించుకో, సమర్పించుకో. దేవుడు బలమైన కార్యం నీ ద్వారా నా ద్వారా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.